ఇవాళ మనము ఈ వర్షాకాలంలో ఐవీఎఫ్ గురించి మనం ఏమైనా ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయా? ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ ఐయుఐ ట్రీట్మెంట్లో ఉన్నవారు కానీ ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అన్న దాని గురించి స్వల్పంగా తెలుసుకుందాం. హలో వ్యూయర్స్, నేను డాక్టర్ విజయారెడ్డిని, అవిరా ఫెర్టిలిటీ, మాదాపూర్, సికింద్రాబాద్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఉన్నవారు ఇప్పుడు వైరల్ ఫీవర్ సీజన్ ఎక్కువ ఉంటుంది కనుక ఎటువంటి ఫీవర్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా మీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. మన డాక్టర్స్ మీకు 24 hours మీకు ఫోన్లో అవైలబుల్ ఉంటారు. సో ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళు, ఎందుకంటే వైరల్ ఫీవర్స్ ఉన్నప్పుడు ప్లేట్లెట్స్ తగ్గిపోయే అవకాశం ఎంతైనా ఉంది. సో ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు ఇంప్లాంటేషన్ ఆల్రెడీ ఈటీ అయిన వాళ్ళకి కానీ, లేకపోతే ఆల్రెడీ స్టిమ్యులేషన్లో ఉన్న వాళ్ళకి కానీ దానితో వచ్చినటువంటి ప్రాబ్లం మళ్ళీ బ్లీడింగ్ అయ్యి లేకపోతే క్లాటింగ్ ప్రాబ్లమ్స్తో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఇమ్మీడియట్గా డాక్టర్ గారి సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఫీవర్స్ ఏమైనా వచ్చినట్లయితే ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కానీ ఐయుఐ ట్రీట్మెంట్లో కానీ ఉన్నవారు ఇమ్మీడియట్గా మా కన్సల్టేషన్ని తీసుకొని మేము చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో వీలున్నంత వరకు కాచి చల్లార్చిన నీళ్ళు వాడడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఈ నీళ్ళు తాగినట్లప్పుడు కొంచెం మోషన్స్ అవ్వడము, లేకపోతే ఈ నీళ్ళ మూలాన మళ్ళీ దగ్గు రావడం, ఇటువంటి ఏమైనా అయినప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్కి ఇంటర్ఫియర్ కాకుండా ఉండడానికి మనకి నీరు కాచి తాగినట్లయితే చాలా మంచిది. థ్యాంక్ యూ.